దావీదు పగలు కక్షలు పెట్టుకొని వాడుగా ఉన్నాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను అని ఉంటుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎప్పుడైతే కోపము, పగలు, కక్షలు, బుస్సకొట్టే స్వభావం కలిగి ఉంటావో నీ కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోతుంది. అయితే నువ్వు క్షమించే స్వభావము, తగ్గించుకునే స్వభావము, ప్రేమించే స్వభావం కలిగి ఉంటే నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది. నా దేవుని ప్రజలారా, కోపము గొప్ప ద్రోహ కార్యాలు జరిగిస్తుంది. ఆ దినాలలో దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడని కయ్యూనికి భయంకరమైన కోపం వచ్చేసింది. కోపముతో అతడు తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడని ఆదికాండము 4వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చూడవచ్చు. అప్పుడు నుండి ఈ యొక్క హేబేలు మీద కయ్యూను అసూయపడి కోపముతో ఎలాగైనా తమ్ముణ్ణి చంపేయాలని కుట్ర పన్ని తమ్ముణ్ణి చంపేశాడు. దాన్ని బట్టి మొట్టమొదటి నరహంతకుడిగా కయ్యూను మార్చబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. నా దేవుని ప్రజలారా, కోపము మన జీవితాలలో దేవుని నీతిని జరిగించలేదు. కోపము మన జీవితాలలో మనం అనుకున్న స్థానాలకు మనం వెళ్ళడానికి అది ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడదు. అందుకనే క్రైస్తవుడైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కోపాన్ని తగ్గించుకో.